హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. ఈరోజు 3 రకాల సింపుల్ స్నాక్స్ రెసిపీస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఆనియన్ పకోడీ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్లోకి సన్నగా పొడుగు ముక్కలుగా కట్ చేసుకున్న 2 కప్పుల ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు చూడండి, ఈ విధంగా సన్నటి పొడుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలి. 3 లేక 4 పచ్చిమిరపకాయలు కూడా ఇలా సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇక నేను 1/2 స్పూన్ కారం వేస్తున్నాను. ఇలా కొంచెం కారం వేసుకోవడం వల్ల పకోడీ కలర్ కూడా బాగుంటుంది. అలాగే 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలకి మనం వేసిన ఉప్పు కారం అన్నీ బాగా పట్టేటట్టు ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల ఆనియన్లో ఉండే వాటర్ మొత్తం బయటకు వస్తుంది. ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్లోకి 1/2 కప్పు శనగపిండి వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల బియ్యం పిండి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఉల్లిపాయ ముక్కల్లో బాగా కలిసేట్టు కలుపుకోవాలి. ఈ పిండిలోకి వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదండి. ఉల్లిపాయ ముక్కల్లో ఉన్న వాటరే పిండికి సరిపోతుంది. ఇలా కలిపిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఒకవేళ పిండి మరీ గట్టిగా ఉంటే 1 స్పూన్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా రెడీ చేసి పిండిని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేడి చేసుకోవాలి. నూనె కాగిందో లేదో చూసుకోవడానికి ముందుగా కొంచెం పిండిని వేసి ఇలా చెక్ చేసుకొని తర్వాత మిగిలిన పిండిని ఇలా కొంచెం కొంచెం తీసుకొని పకోడీలాగా వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాతే మనం పకోడీలు వేసుకుంటే క్రిస్పీగా వేగుతాయి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కదపకుండా 1 నిమిషం వేగిన తర్వాత అటు ఇటు తిప్పుకొని సమానంగా వేగనివ్వాలి. ఈ పకోడీలు వేగడానికి ఎక్కువ టైం పడుతుంది, చాలా తొందరగా వేగిపోతాయి. ఇలా పకోడీలు మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేగిన పకోడీల్ని ఒక టిష్యూ పేపర్లోకి తీసుకోవాలి. మిగతా పిండిని కూడా ఇలాగే వేసుకోవాలి. అంతేనండి, ఎంతో క్రిస్పీగా ఉండే టేస్టీ ఆనియన్ పకోడీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ పల్లీ చాట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 కప్పు పల్లీల్ని ఒకసారి శుభ్రంగా కడిగి 2 నుంచి 3 గంటల వరకు నానబెట్టుకోవాలి. కనీసం 2 గంటలన్నా నానబెట్టుకోవాలండి. ఇలా 2 అవర్స్ తర్వాత పల్లీల్లో నుంచి వాటర్ తీసేసి ఇలా కుక్కర్లో వేసుకోవాలి. 1 కప్పు పల్లీలకి 1/2 కప్పు వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కుక్కర్కి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీస్తే పల్లీలు అనేది చక్కగా ఉడికిపోయినాయి. ఇలా మిగిలిన వాటర్ ఏమైనా ఉంటే వాటర్ని తీసేసి పల్లీలు మాత్రమే ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొత్తిమీర, అలాగే 2 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. 2 స్పూన్లు క్యారెట్ తురుము వేసుకున్నాను. ఇలా అన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ముందు కొంచెం వేసాం కాబట్టి ఇప్పుడు చూసి వేసుకోవాలండి. తర్వాత 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ చాట్ మసాలా, మరో 1/2 స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసుకున్నానండి. మీరు ఆమ్చూర్ పౌడర్ బదులుగా కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. వీటిని ఇప్పుడు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పల్లీ చాట్ రెడీ అయిపోయింది. చూశారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. ఇప్పుడు బియ్యం పిండితో చేసుకునే చిప్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 కప్పుడు వాటర్ వేసుకోవాలి. ఇలా నీళ్ళు మరుగుతుండగా 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. 1 స్పూన్ నువ్వులు, 1/2 స్పూన్ జీలకర్ర,
సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర, కరివేపాకు, 1/2 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బదులుగా 1 స్పూన్ బటర్ ఉంటే వేసుకోవచ్చు. ఇలా అన్నీ కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఒక 1/2 నిమిషం నీళ్లు మరుగుతుండగా 1 కప్పుడు బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి వేసేటప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలండి. బియ్యం పిండి ఒకసారే వేసుకోకండి, ఇలా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ని సిమ్లోనే ఉంచుకొని ఇలా మొత్తం కలిసేటట్టు కలిపిన తర్వాత ఇలా 1 నిమిషం పాటు మూత పెట్టి వదిలేయండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ప్యాన్కి మూత పెట్టి 2 నిమిషాలు వదిలేయాలి. 2 నిమిషాల తర్వాత మొత్తం పిండిని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. పిండి వేడిగా ఉంటుంది, చెయ్యి కొంచెం తడి చేసుకొని పిండిని మొత్తం ఒక ముద్దలా చేసుకోవాలి. వేడిగా ఉండగానే పిండిని మొత్తం ముద్దలా చేసుకోవాలి. ఇలా పిండిని సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. దీంట్లో నుంచి కొంచెం పిండిని తీసి ఇలా ఉండలా చేసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేస్తూ పిండి ముద్ద సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకోవాలి. తర్వాత చపాతీ కర్రతో రౌండ్గా కానీ స్క్వేర్ షేప్లో కానీ చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా 1/2 ఇంచు మందం ఉండేటట్టు చపాతీలో చేసుకోవాలి. ఇలా చపాతీలా చేసిన తర్వాత 4 వైపులా ఎడ్జెస్ అన్ని కట్ చేసుకోవాలి. మీ దగ్గర పిజ్జా కట్టర్ ఉంటే పిజ్జా కట్టర్తో లేకపోతే నైఫ్తో ఇలా కట్ చేసుకోండి. ఇలా ఒక సైడ్ కట్ చేసిన తర్వాత మరో సైడ్ నుంచి ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నా, మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోండి. ఇదే విధంగా మిగతా పిండిని మొత్తం ఇలా చిప్స్లా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత చిప్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని చిప్స్ని ఫ్రై చేసుకోవాలి. వెంటనే గరిటె పెట్టి కదపకుండా 1/2 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత అటు ఇటు కదుపుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక టిష్యూలోకి తీసేసుకొని మిగతా చిప్స్ని కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. వీలైనంత వరకు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. అప్పుడే లోపలికంటా వేగి చిప్స్ మనకి క్రిస్పీగా ఉంటాయి. చూసారు కదా, చాలా సింపుల్గా క్రిస్పీగా చిప్స్ రెడీ అయిపోయినాయి. చూడండి, సౌండ్ వింటేనే తెలుస్తుంది ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం ఉమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.